హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెజెంట్లీ ఈ వీడియోలో మీకైతే నేను శాన్ క్లెమెంటే అనే ఒక అవుట్లెట్ అయితే చూపిస్తున్నాను కాలిఫోర్నియాలో. ఇంకా అందరికీ తెలిసిందే, అవుట్లెట్స్ లో అయితే ఎప్పుడు ఏదో ఒక సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. సో మనం ఒకవేళ బ్రాండెడ్ థింగ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రము డెఫినెట్లీ అవుట్లెట్స్ ని విజిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి, ఇంకా కలెక్షన్ అనేది చాలా ఉంటుంది. సో అక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఎక్కువ ఉంటుంది కాబట్టి చూస్ చేసుకోవడానికి బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోలో మిమ్మల్ని అయితే నేను నైక్ అనే ఒక అవుట్లెట్కి అయితే తీసుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ చెక్అవుట్ ద వీడియో. అండ్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా కొంతమందికి అయితే అవుట్లెట్స్ అనేవి ఎలా ఉంటుంది అండ్ యూఎస్ఏలో ఎలా ఉంటుంది ప్రైజెస్ అనేవి ఐడియా ఉండదు కాబట్టి, సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను. ఇంకా ఈ అవుట్లెట్లో మనకైతే నైక్ సంబంధించినటువంటి అన్ని అనమాట, లైక్ షూస్, అదేవిధంగా ఉమెన్కి, మెన్కి, కిడ్స్కి షూస్తో పాటు క్లోతింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. లైక్ స్పోర్ట్స్ వేర్ దగ్గర నుంచి జాగింగ్, రన్నింగ్కి, నార్మల్గా వేసుకోవడానికి, కిడ్స్ కూడా నార్మల్ వేర్ వేయడానికి అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే 30% ఆఫ్ కూడా ఉందన్నమాట. ప్రెసెంట్లీ మీకు చూస్తున్నది అయితే 30% ఆఫ్ అనమాట. ఇంకా ఈ వీడియోలో మీరైతే ఎన్ని వెరైటీ ఆఫ్ షూస్ అనేవి మోడల్స్ ఉన్నాయో మీరే చూడొచ్చు. అండ్ ఈ 30% ఆఫ్ గురించి చెప్పాలంటే నార్మల్గా మనకి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. సో దాని మీద 30% ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. అవి కనుక ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనము. ఒక్కొక్కసారి మంచి కలెక్షనే ఉంటుంది అక్కడ. ఒకవేళ అక్కడ మనకి ఎలాంటిది దొరకలేదు అంటే మళ్ళీ నార్మల్గా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆఫర్లో ఉన్నది తీసుకుంటే మాత్రం ప్రైస్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఒక్కొక్కసారి మనకి అంత బాగుండదు మోడల్స్, అప్పుడు మనకి కావాలి అనుకుంటే మాత్రం నార్మల్గా కూడా తీసేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో ఇంకా మీకు నేను ఇక్కడ ఉన్నటువంటి క్లోదింగ్ ప్రైజెస్ కూడా చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి యాక్చువల్గా మనకి ఒక డ్రెస్ మీద కొంచెం ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద స్పెసిఫిక్గా ఇక్కడ మీరు చూడొచ్చు అడిషనలీ 30% ఆఫర్ అనేది పెట్టారు. సో ఉన్నటువంటి ప్రైస్కి ఆల్రెడీ ఆఫర్ ఉంటుంది. ఆ ఆఫర్ మీద దాని మీద మళ్ళీ మనకి 30% ఆఫర్ అనేది ఉంటుంది. అలాంటివి కూడా కొన్నిసార్లు పెడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు తీసుకున్నామంటే మాత్రం మనకి ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్గా పడుతుంది. నార్మలీ కేప్ టౌన్లో కానీ యూఎస్ఏలో కానీ బ్లాక్ ఫ్రైడేకి అయితే సేల్స్ అనేవి నడుస్తూ ఉంటుంది. సో మనం బ్రాండెడ్ థింగ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము అదొక బెస్ట్ విజిట్ అని చెప్పచ్చు. అండ్ కొన్నిసార్లు ఆఫర్స్ అనేవి నడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో చెక్ చేసుకుని వెళ్ళాలి. ఒకవేళ నార్మల్ టైంలో మనకి అవసరమైంది అంటే మాత్రం అలాంటి టైంలో ఏం చేయలేము, ఉన్నటువంటి ప్రైజెస్కే తీసేసుకోవాలి. ఇంకా మీరే చూడొచ్చు ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ క్లోత్స్ ఉంది అండ్ ప్రైజెస్ ఎంత ఉంది అని చెప్పి. ఇదైతే కిడ్స్ సెక్షన్ అనమాట. ఇంకా ఈచ్ టాప్ అనేది మనకి $13 ఉందన్నమాట. $13 అంటే ఆల్మోస్ట్ 1050 రూపీస్ అన్నట్టు. ఇంకా నైక్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, మంచి బ్రాండ్. సో బ్రాండెడ్వి తీసుకున్నప్పుడు మనకి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, కాకపోతే దాని యొక్క లైఫ్ అనేది లాంగ్ టైం ఉంటుంది అనమాట. సో మనము డబ్బులు పెట్టినా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హూడెడ్ డ్రెస్కి అయితే యాక్చువల్ ప్రైస్ అయితే 60 ఉందన్నమాట. ఆఫర్లో అయితే మనకి 40 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3200 రూపీస్ స్పెండ్ చేసినట్టు. ఇంకా ఇలాంటి మోడలే డిఫరెంట్ కాంబినేషన్లో కనపడుతుంది మీకు. ఎల్లో డ్రెస్ అండ్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ది. అదైతే యాక్చువల్లీ దాని ప్రైస్కు 60 ఉంది, బట్ ఆఫర్లో అయితే మనకి 45కి వస్తుంది అనమాట. సో కొన్ని సేమ్ మోడల్స్ ఉన్నప్పటికీ ఆ కలర్ కాంబినేషన్స్ వల్ల ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి డ్రెస్ అనమాట రన్నింగ్కి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇదైతే $85 ఉంది, బట్ ఆఫర్లో అయితే మనకి $60కి వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 4800 రూపీస్ అన్నట్టు. నెక్స్ట్ అయితే మీకు నేను ఒక నార్మల్ వేర్ అనమాట, రెగ్యులర్గా వేసుకోవడానికి చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసినటువంటి బ్లాక్ డ్రెస్ విత్ ఆరెంజ్ ప్రింటెడ్ అనమాట. ఆఫర్లో మనకైతే ఈ $30కి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2400 రూపీస్ అన్నట్టు. ఇవన్నీ నార్మల్ వేర్స్ అనమాట, రెగ్యులర్ గా వేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఆఫర్ ఇచ్చారంటే 2 for $25 అనమాట. మనం 2 డ్రెస్సెస్ తీసుకున్నామంటే మాత్రం $25 పే చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 2000 పే చేయాలన్నమాట 2 టాప్స్ కి. ఇంకా ఇక్కడైతే డిఫరెంట్గా కిడ్స్కి కానీ, మెన్స్కి కానీ, ఉమెన్స్కి కానీ సెక్షన్స్ అనేవి ఉంటుంది. సో ఇది ఒక ఈజీ వే టు యాక్సెస్ అనమాట. ఇంకా మీరు చూసినటువంటి షూస్ అనమాట కిడ్స్కి అయితే ఒక $30కి వస్తుంది. కొన్ని ఒక్కొక్కటి $60 అలా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు చూడొచ్చు మీరు అడిషనలీ 40% ఆఫర్ ఉందన్నమాట. ఆల్రెడీ చెప్పాను, ఉన్నటువంటి ప్రైస్కి ఆఫర్ ఉంటుంది. ఆ ఆఫర్కి అగైన్ ఒక 40% ఆఫ్ అనమాట. అండ్ మీరు చూసినటువంటి బెల్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక $25 అయితే ఉంది. $25 అంటే ఆల్మోస్ట్ ఒక 2000 అన్నట్టు.
ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వెట్ షర్ట్ అయితే ఆల్మోస్ట్ 55 అయితే ఉందన్నమాట. ఆఫర్లో అయితే మనకి $40కి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3200 వరకు పే చేయాలి. ఇంకా మనం ఇక్కడ ఏమి తీసుకున్నా ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ అనేది ఉంటుంది. ఒక 8% వరకు కాలిఫోర్నియాలో అయితే పే చేయాలి. ఇంతకుముందు నేను కాన్సాస్లో అయితే 13% వరకు పే చేశాను. యాక్చువల్లీ చింటూ అయితే షూ తీసుకుందామని చెప్పి నైక్ షాప్కి అయితే వచ్చాడు. కాకపోతే చింటూ స్టిల్ సర్చింగ్లోనే ఉన్నాడనమాట. చింటూకి ఒకటి నచ్చుతుంది, మాకు నచ్చట్లేదు, మాకు నచ్చింది చింటూకి నచ్చట్లేదు అనమాట. సో ఫుల్ చింటూ అయితే రౌండ్ చేస్తున్నాడు. ఇంకా అంతలోపు నేనైతే వీడియో తీద్దాము, అందరికీ చూపిద్దాము అని చెప్పి. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి షూస్ అయితే యాక్చువల్ ప్రైస్ అయితే 70, బట్ ఆఫర్లో ఉందన్నమాట. 50 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 4000 స్పెండ్ చేయాలి. ఇంకా ఇవి అయితే 30% ఆఫ్లో ఉంటుందన్నమాట. చింటూని అయితే వీటిని చెక్ చేయమని చెప్పాను, బట్ చింటూకి అయితే ఇందులో ఏ మోడల్ నచ్చలేదన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఆఫర్ ఉంటుంది, కాకపోతే మనకి నచ్చినటువంటి మోడల్ అనేది ఉండదు. సో ఇంకా మనము ఆఫర్ ఉన్నా తీసుకోలేమన్నమాట. అలాంటప్పుడు ఇంకా మనకి నచ్చిన మోడల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం రెగ్యులర్ ప్రైస్ పెట్టి తీసేసుకోవాల్సిందే. ఇంకా ఈ షూస్ యొక్క ప్రైస్ అయితే యాక్చువల్గా మనకి $110, అంటే ఒక 9000 అబవ్ అనమాట. బట్ ఆఫర్ 30% ఉంటుంది కాబట్టి ఒక 6000 అలా పడుతుంది. ఇంకా ట్వింకల్ అయితే జస్ట్ అనమాట ఫన్ కోసం అని చెప్పి చింటూ ట్రై చేసేది, అది కూడా ట్రై చేస్తూ ఉంది. ఇంకా నేను కొన్ని మోడల్స్ కూడా చూపిస్తున్నాను, దాని ప్రైజెస్తో పాటు మీరే చూడొచ్చు ఎలా ఉంది అని. చింటూ అయితే స్టిల్ ఇంకా సర్చ్ చేస్తూనే ఉన్నాడు. అంతలోపల మేము కింద ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము అని చెప్పి, ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. ఈ ఫ్లోర్లో ఏముంది అనేది మీరే చూడొచ్చు. నెక్స్ట్ అయితే మీరు స్పోర్ట్స్ వేర్ని అయితే చూస్తున్నారు. దీన్ని యాక్చువల్లీ మనము వింటర్ సీజన్లో కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే $50 ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 4000 అన్నట్టు. సో మీరే చూసారు, ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షూస్ అనమాట. రన్నింగ్కి, జాగింగ్కి, వాకింగ్కి ఇలా చాలా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇక్కడ చూసి ఆన్లైన్లో కూడా కావాలంటే చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎలా షూ సైజ్ని అయితే చూస్ చేసుకుంటారో అలానే మనకి విత్ సైజ్ కూడా అనేది ఉంటుందన్నమాట. విత్ని కూడా చెక్ చేసుకోవాలి. అలా మీకు గనక సైజెస్ తెలిసింది అంటే మాత్రం ఇంకా ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ చేసేసుకోవచ్చు. కలెక్షన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి. సో ఇదన్నమాట డౌన్ స్టైర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్. ఇంకా ఇది అయితే ఉమెన్స్ కి సంబంధించినటువంటి సెక్షన్ అన్నమాట. దీంతో పాటు లెగ్గింగ్స్, జగ్గింగ్స్, ఇంకా సో
సో ఇదన్నమాట శాన్ క్లెమెంటేలో ఉన్నటువంటి నైక్ యొక్క అవుట్లెట్. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయ్యుంటుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం బ్యూటిఫుల్ అమెరికాకు సంబంధించినవి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం అమెరికాలో చిత్తూరు అమ్మాయి సబ్స్క్రైబ్ చేసేసుకొని దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ షాపింగ్ కి సంబంధించినటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి, సో దట్ అవి చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ guys for watching my videos. Stay tuned to my channel. Bye.